పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు వారి యొక్క ఆశయాలకు కూడా వారసులై ఈ సర్వవేదిక సంస్థానానికి ఉపకులపతిగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి శ్రీభాష్యం వరప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలారా, ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పుస్తక పరిచయం అనగానే ఒక పుస్తకం ఉంది, పరిచయం చేయాలి, వైజయంతి కావ్యం అనేసరికి మా సాహిత్య లోకాల్లో చాలా పుస్తకాలు వస్తున్నాయి, తప్పనిసరిగా చేద్దాం అని చెప్పి అంగీకరించారు. కానీ ఎంత బరువు పెట్టింది అనేటువంటి విషయం ఎప్పుడు అర్థమైందంటే నిన్న ఉదయం ఈ పుస్తకాన్ని నా చేతికి అందించిన తర్వాత పీడిఎఫ్ తెరిచి చూడగానే మొదటి పద్యం చూడగానే గంటలక్ష్మణరావు వారి యొక్క వ్యాఖ్యానం దానిలో ముందు మాటలలో కనబడ్డది. అచ్చ తెలుగులో ఎంత బాగా రాస్తారో ఒక సంబోధన తప్ప అనేసరికి ఆ పద్యం వైపు పోయింది మనసు. డాక్టర్ నలిమల భాస్కర్ గారి ముందు మాట రాసేసరికి కైకేయి వైపు పోయింది. ఓహో, ఇది మొత్తం కైకేయి కావ్యమా అనుకున్నాను. ఎందుకంటే వారు మొత్తం కైకేయి గురించి రాశారు. వెళ్ళి చూసేసరికి ఎక్కడ చూసినా కానీ అద్భుతాలే కనిపిస్తుంది. ఇక నిన్నంతా కూడా నేను వేరే పనిలో ఉండి నాకు దొరికినటువంటి సమయం రాత్రి పూట చదువుకున్నటువంటి కావ్యం మీ ముందట నాకు తోచినటువంటి విధంగా మీ ముందట ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. వైజయంతి ఖండకావ్యం. ఖండకావ్యం అనగానే మనకు తెలుసు, సూర్యరాయ ఆంధ్రకంటూ ఏమంటుందంటే చిన్న కావ్యం అని, మహాకావ్య లక్షణాలు అన్నీ లేనటువంటి కావ్యం అని చెప్తూ ఉంది. సాహిత్య రత్నకారుడు ఏం చెప్తాడంటే ఖండకావ్యం భవే కావ్యస్య ఏక దేశానుసారిచ అంటుంది. కావ్య లక్షణములు అన్నీ లేకపోయినా స్వయం సంపూర్ణమై పూర్వాపర నిరాకాంక్షం పరిసమాప్తార్థకమై రస పర్యవసాయి కావ్యమైనటువంటిది ఖండకావ్యం అని చెప్తుంది. దీన్ని ఖండకావ్యాలు ఎందుకు వచ్చాయి అంటే మహాకావ్యాలు పరంపరలుగా వస్తున్నటువంటి క్రమంలో ఖండకావ్యాలు మన తెలుగులో ఎప్పటి నుంచి మొదలైనటువంటి పెద్దలతో చెప్తారు. వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే విస్తృతంగా చెప్పదగినటువంటి విషయం కానటువంటి దాన్ని కేవలం ఏదైతే అంశాన్ని తను చెప్పవలసిందో దాని మీద మాత్రమే దృష్టి తీసుకొని పోవడానికి ఖండకావ్యాలను చేసుకోవాలి. దానివల్ల మనకు విశ్వనాథ సత్యనారాయణ గారి ఖండకావ్యాలు తెలుసు, మనకు ఇక పెద్దవాళ్ళందరికీ తెలుసు. దీనిలో ఈ వైజయంతి అనేటువంటి పేరు పెట్టుకుంటారు. ఇంతకుముందే వరప్రసాద్ గారు చెప్పినట్టుగా శ్రీమన్నారాయణ యొక్క కంఠసీమను అలంకరించేటువంటి మాల వైజయంతి అని. మహాభారతం ఏముంటుందంటే ఎప్పటికీ వాడిపోని తామరలతో చేసినటువంటి విజయమాల అని మహాభారతం చెప్తుంది. అదేవిధంగా స్కాంద పురాణంలో వరుణుడు లక్ష్మీదేవికి వివాహ కానుకగా వైజయంతి మాలను సమర్పించాడని చెప్తుంది. తర్వాత విష్ణు పురాణంలో పచ్చ నీలమణి, రూబి, ముత్యాలు, వజ్రం మొదలైనటువంటి పంచ రత్నాలతో తయారు చేసినటువంటిది ఇది పంచభూతాల ప్రతీకమైంది వైజయంతి అని చెప్పి విష్ణు పురాణం చెప్తుంది. విష్ణు పురాణంలోనే కార్తికేయునకు ఆయన మేనమామ అయినటువంటి మహావిష్ణువు తారకాసురుణ్ణి సంహరిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు విజయ కోరుతూ కార్తికేయుని కార్యక్రమంగా ఇచ్చారని చెప్తుంది. ఇవన్నీ ఒక మాలక పర్యాయ చుట్టూ ఉన్నటువంటి కథనాలు అయితే వైజయంతి అంటే కేతనం అని, పతాకం అని, జెండా అనేటువంటి విషయం కూడా మనకు తెలిసింది. దానిని ఇక్కడ పెట్టుకుని ఈ కావ్యం యొక్క ప్రచురణ పూనుకున్నారు విజయలక్ష్మి నరసింహాచార్యులు. దీని వెంట ఉన్నటువంటి సముద్రాల వేణుగోపాలాచార్య గారు ఆనాడు ఆంధ్ర ప్రెస్లో ప్రింటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం. కానీ పుస్తకం చేతిలోకి రాకముందే ఆయన పరమపదించడం, ఆ దుఃఖాన్నంతా కూడా దిగముడుకొని ఎలాగైనా కానీ మళ్ళీ పుస్తకాన్ని తీసుకురావాలని సంవత్సరం తిరగకుండానే ఫిబ్రవరిలో వారు పరమపదిస్తే ఆగస్టులో ఈ పుస్తకాన్ని తెచ్చినటువంటి
వాళ్ళ ఆశయాలకు వారసులైనటువంటి తిరుమల వసుధాదేవి నరసింహాచార్యులు, అదేవిధంగా వారి కుమారుడు వేణుగోపాలు, వారికి ఇద్దరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆనాటి కాలంలో. ఇక కావ్యంలోకి వెళ్తే చాలా సుదీర్ఘమైనటువంటి కావ్యమే కాదు, ఇందులో ఉన్నటువంటి 16 కృతులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. 16 పద్యాలకు సంబంధించినటువంటి వీటికి పద్య పతాక రెపరెపలు అని పేరు పెట్టారు. ఈ పేరు వారు ఉన్నప్పుడే సూచించిందా లేదా మధ్యలో రెండవసారి వచ్చినప్పుడు సూచించిందా నాకు తెలియడం లేదు. వారు సూచించిందే ఉంటుంది. పద్య పతాక రెపరెపలు అనేటువంటి పేరుతో వచ్చింది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే పుస్తకం అంతా 107 పేజీల పుస్తకం అయితే అందులో 48 పేజీలు ముందు మాటలే ఉన్నాయి. అంటే కావ్యం యొక్క గొప్పతనం ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. 2 సార్లు ముద్రణ వేయడం వల్ల మొదటి ముద్రణలో వేసినటువంటి ఆ ముందు మాటలు, మళ్ళీ రెండవ ముద్రణ వేసినటువంటి ముందు మాటలు అన్నీ కూడా తీసుకుని వేయడం జరిగింది. దాని ద్వారా ఈ పుస్తకం యొక్క ఉదాత్తతను చెప్పడానికి పనికొచ్చేటువంటి అంశం. అందులో ఆ ముందు మాటలు అందించినటువంటి వాళ్ళు కూడా వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ ఎం లక్ష్మణరావు గారు, డాక్టర్ నలిమల భాస్కర్ గారు, అదేవిధంగా శ్రీవాష్యం విజయసారథి గారు, అదేవిధంగా వేణుశ్రీ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే లోపలికి వెళ్దాం. వైజయంతి అనేటువంటి మొట్టమొదటి కవితలోకి వెళ్తే ఇది శ్రీ నరసింహస్వామిని కీర్తించేటువంటి అంశం. కరుణాపూర్ణ తరంగ భక్త జనాత్కన్యాపీఠస్థిత పరమానంద మరంద కందరిక భాస్వత్కీర్తి సంవిక్కళ ధరణీ భారకరాసురావణిహర ధర్మధ్వజా మాధవ స్థిర సంకల్ప నృసింహరూప విజయాత్రీషాదయా సాగర. చూడండి, ఒక్క తెలుగు పదాలు మొత్తం సంస్కృత పదాలు. ఆ తర్వాతనే రెండవ ఎత్తు కూడా చూడండి. మా ఇరవేర్పు నీవలుచు మానక మా హితమెల్ల చూచుచు పోయన సర్వకార్యములకు కైదండను సంగుచున్న నీ ఛాయలకేను వచ్చుటకు దారు సారెకు సారెకో ప్రభు నా ఎదయల్ల నిండిది అనంత అనంత దయాంతరంగిత. ఇందులో అనంత దయాంతరంగిత, అదేవిధంగా మధ్యలో సర్వకార్యంలో ప్రభు అనేటువంటి పదాలు తప్ప అన్నీ అచ్చతే రూపాలు. ఈ ఎత్తుగడతోనే ఆయన అల్లసానిలాగానే కనిపిస్తుంది. అల్లసాని పెద్దల కవి ఎవరయ్యా అని చెప్పి అడిగితే ఆయన అన్నాయట, పూత మెరుంగులు పసరు పూత బెడలు చూపునట్టివా కైతం జగ్గు నిగ్గు ఎనగావలె కమ్మన కమ్మనంగలె రాతిరియం భవల్ చర్యారతంపు నిర్ధాతరి తీపులోయన అంటూ మొత్తం అంతా కూడా అర్థ తెలుగు పదాలతో మొదలుపెట్టి తర్వాత మధ్యన సంస్కృత పదాలతో అందుకుంటారు. ఆ రెండింటి తన శక్తి ఉంది అని చెప్పడానికే మొట్టమొదటి పద్యంలో ఈ ఎత్తుగడలు అందుకున్నారనిపిస్తుంది నరసింహాచార్యులు. ఆ తర్వాత ఇందులో చెప్పినటువంటి అంశం అంతా లక్ష్మణరావు సర్పంచ్ ఆయన అయితే ఈ ప్రార్థన లోపల సంబోధనలన్నీ కూడా సంస్కృత పదబంధాలతో చేసిన చివరికి ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, వనమాలం ధరించి మించితివి కావా దేవ ఈ వైజయంతిని నీ వక్షములను దాల్చి దయతో దీవింతువో లేక ఈ అనుమానింతువో ఏమి అయినా సరే నీకవు గాని నాకేమి నీ అనుకంపను మెదసల్లి భక్తులకు నాయాసాదులను మాంచి. ఇది చెప్పడం యొక్క ఉద్దేశం అంతా కూడా ఆయన చదువుకున్నటువంటి చదువుకు సంబంధించినటువంటి అంశం ఉంది. మా అన్నగారికి తెలుసు, మనం వెంగళవాడ సంస్కృత కళాశాలలో చదువుకుంటున్నప్పుడు మన ప్రార్థన ఏంటి? యతోనంత శక్తే రణంతాశ్చ లోకా యతో నిర్గుణాద ప్రమేదాన. ఇట్లాగా మేము చదువుకుంటున్నటువంటి సందర్భంలో చివరికి అంటాము, నత్వహం కామయే రాజ్యం నస్వర్గం నా పునర్భవం కామయే దుఃఖదత్తానాం జంతూనామార్తినాశం. నరసింహాచార్య గారి అల్లుడు, వారు కూడా మా సంస్కృత కళాశాల విద్యార్థి, వారు మాకు సీనియర్ కావడం మాకు ఆనందదాయకంగా ఉంది. ఆ నత్వహం
మొదటి ప్రార్థనతోనే చెప్తుంది. నేనేం కోరుకుంటున్నానంటే భక్తులకు ఆయాసాదులను మాంచివేయమని కోరుకుంటూ ఉన్నాడు. ఇదే ఆయన యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి అంశం. ఆయనకు ధనకనక వస్తువాహనాలు కావాలని కోరుకోలేదు, తన గురించి ఏం కోరుకోలేదు. నత్వహం కామయే రాజ్యం కోరుకోలేదు, నా స్వర్గం కోరుకోలేదు, అపునర్భవం అది కూడా కోరుకోలేదు. ఈ విధంగా ఆయన యొక్క ఉద్దేశం. ఇదంతా ఉంటూ లోకరీతిని కూడా వైజయంతిలోనే ప్రశ్నించాడు. మనుషులు ఎట్లా ఉన్నారంటే మాటలు చేతము పొసగవా మాకిన్ని వైరుధ్యములు అంటాడు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మ, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మ. అంతే కదా. మాకు ఏ విధంగా ఉంది మా యొక్క జీవితం, మా యొక్క జీవన విధానం అంటే మాటలు ఒకలాగా ఉన్నాయి, చేతలు ఒకలాగా ఉన్నాయి, మా మనస్సు మరో రకంగా ఉంది. వీటిని అన్నింటినీ కూడా సమన్వయం చేసి మా మాటలు చేతము ఈ మూడింటిని కూడా కలిపి వేయవయ్యా అని చెప్పి కోరుకుంటున్నాడు వైజయంతి. ఆ తర్వాత రెండవ కృతిలో నివేదన అనేటువంటి మాలిక. అల్లసాని అని ఊరికే అనేది నేను అల్లసాని చూద్దాను. ఎందుకంటే ఈ కావ్యంలో మీకు ఎక్కడ చూసినా పద్యం చతుష్పదం వృత్తం జాతి అంటాం కదా, 4 భాగాలతో కూడుకున్నది పద్యం అని చెప్తాం కదా. ప్రతి కృతిలో కూడా ఎక్కడో ఒక చోట 5 పాదాలు 6 పాదాలు 8 పాదాలు అట్లాగా రాసుకుంటూ పోయినటువంటివి ఉన్నాయి. అలాగే నివేదన అనేటువంటి ఉత్పల మాలికలో 54 పాదాలతో రాసినటువంటి ఉత్పల మాలిక అద్భుతమైనటువంటి కావ్యం, దాన్ని చదవాల్సింది. దాంట్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే దశావతారాలకు సంబంధించినటువంటి వర్ణన గావిస్తారు. చోరుడు సోమకాసురుడి సుఖగా చేసి దీంట్లో నాకు చిన్న అబ్జెక్షన్ ఉంది. దశావతారాలకు సంబంధించినటువంటి చాలా పాఠాలు రావాలి. ఒక చోట బలరాముడు కృష్ణుడు అనే అవతారాలు చెప్తారు, మరొక చోట బుద్ధుని అవతారం ఉంటుంది కదా. ఇక్కడ మీరు చేసినటువంటి దానిలో బుద్ధున్నే తీసుకొని రావడం జరిగింది. అది ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే నేను శ్రీ వైష్ణవ పద్ధతిని పాటిస్తున్నా అని చెప్పిన తర్వాత బుద్ధుడు ఎందుకు వచ్చాడు అనేటువంటి నాకు కొంచెం సందేహంగా అనిపించింది. ఆ తర్వాత నివేదిక మాలిక తర్వాత ఆలోచనలో కూడా మళ్ళీ ప్రార్థన కనిపిస్తుంది. వెంకటేశ్వరుణ్ణి ఆ అన్నమయ్య కీర్తించినటువంటి ఆలాపనని కనిపిస్తుంది. ఇది కూడా ఒక పెద్ద ఉత్పల మాలిక, అన్ని సంబోధనలతో కూడుకున్నాడు. ఆ తర్వాత అసలు కథనంలోకి వెళ్తాడా అన్నట్టుగా పురుషోత్తముడు గురించి వర్ణించాడు. ఎవరా మర్యాద పురుషోత్తముడు? శ్రీరామచంద్రుడు దగ్గర మానవత్వం నుంచి దానవత్వం గురించి పునరూచి నడిచిన ఎలభూమూర్తి తండ్రి యానకు దాచి తన స్వార్థమును దూల్చి కానలకే గునిష్టామయోగి ఏకపత్రీత్వంబు ఏకాశుడత్వంబు ఏకవాక్యతను పురుజు మనీషి దుష్ట శిక్షణము శిష్ట రక్షణము వ్రతముగా ఉన్న ధర్మావతారుడు ఆరు మగలకు ఆదర్శమతడయగుచు అన్నదమ్ముల ప్రేమకు వ్యవధియగుచు మంచి చెడ్డల వివరించు మహితుడగుచు ఒప్పియున్నాడు శ్రీరాముడు ఒక్కడగుచు. మొట్టమొదటి శిశువారి తర్వాత క్యారెక్టర్ అంతా కూడా చూపించు. ఆ తర్వాత రామాయణం మొదట్లోనే ఎవరున్నారు ఈ లోకంలో అనేటువంటి ప్రశ్న అడుగుతారు కదా శ్రీరాముని యొక్క లక్షణాల గురించి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దానికి సమాధానంగా ఆనాడు వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్పినటువంటి ఆ శ్రీరాముని యొక్క లక్షణాలన్నీ కూడా ఆ అనంతరం వచ్చేటువంటి సీజన్లో కనిపిస్తూ ఉంది. రాక్షసుల దంపు నెపమును చాలా మంది ఏమంటున్నారంటే ఆయన చాలా కర్కశంగా రాక్షసుని చంపాడు అంటున్నారు, కానీ కారణము లేకుండా కర్మ లేక ఉక్కడగించిన చెప్పుట కిక్కగలది అంటారు. ఎవరిని కూడా కారణం లేకుండా ఎవరిని చంపలేదు ఆయన అనేటువంటి విషయాన్ని చెప్పారు.